హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చిమిర్చి సొరకాయ కర్రీని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇలా టమాటోస్ అనేది యాడ్ చేయకుండా పచ్చిమిర్చితో సొరకాయ కర్రీని చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మదనం అనేది చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒకసారైనా తిన్నట్లయితే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం నేనైతే సొరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను ముందుగానే. సో ముక్కలు అనేది ఈ షేప్లో ఈ సైజులో కట్ చేసి సొరకాయ పొట్టంతా తీసి క్లీన్ చేసేసి మనకి కావాల్సిన షేప్లో ఇలా కట్ చేసి ఒక బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంట్లో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, వెల్లుల్లిని కొంచెం ఇలా కచ్చబచ్చగా దంచి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఓ 10-15 వరకు సుమారుగా కారాన్ని బట్టి కట్ చేసి యాడ్ చేసుకోండి. సో పచ్చిమిర్చిని ఇలా యాడ్ చేసి పచ్చిమిర్చి అనేది మనకి బాగా మగ్గేంత వరకు 1-2 మినిట్ పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి. పచ్చిమిర్చి అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి ముక్కలు అనేవి చాలా త్వరగా మగ్గుతాయి. సో వీటినంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక ఓ 5 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. మూత పెట్టి ఓ 5 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. సో ఇలా మగ్గాక అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకోండి. మీరు కావాలంటే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా ప్రిపేర్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేయొచ్చు. ఈ పచ్చిమిర్చి వేసి చేయడం వలన సొరకాయ కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి టేస్టీ మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి.